ఎతుకుతుంటే ఒక విషయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి నామం దాటి వెళ్ళే అవసరం లేదండి క్రిస్మస్ సందేశం ఏంటో కనుక్కోదానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ నామంలోనే క్రిస్మస్ సందేశం ఉంది. యేసు అంటే రక్షకుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రక్షకుని అవసరత ఎప్పుడు పడుతుంది? ఒక వ్యక్తి సమస్యలో ఉంటేనే, లేకపోతే రక్షకుడు అవసరమా? అప్పుడప్పుడు న్యూస్ పేపర్లు చదువుతుంటాం. క్రికెట్ తెలిసిన వాళ్ళు మీరు పేపర్లో చదువుతుంటారు. సచిన్ తెందూల్కర్ సేవ్డ్ ఇండియా ఫ్రమ్ డిఫీట్. సచిన్ తెందూల్కర్ కాపాడిండు, రక్షించిండు, భారతదేశం ఓడిపోకుండా రక్షించిండు. ఎందుకు? సమస్యలో ఉంది కాబట్టి ఇండియన్ టీం. లేకపోతే రక్షకుని అవసరము లేదు. అయితే సమస్య ఏంటి అని మనం చూస్తే, ఇప్పుడే మనం చదువుకున్నాం ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనంలో దేవుడు ఒక చిన్న పరలోకమే సృష్టించాడు. ఎవరి కొరకు? ఆదాము హవ్వ కొరకు. మీరు ఇక్కడ నివసించండి, సుఖంగా ఉండండి, కానీ ఈ జ్ఞానం ఇచ్చే చెట్టు జోలికి మీరు వెళ్ళకండి, దాని పండు మాత్రము తినకండి అని దేవుడు చెప్పాడు. జాగ్రత్తగా వినండి. ఏ స్కూల్లో మనం చదువుకుంటామో, ఏ కాలేజ్లో మనం చదువుకుంటామో, ఎందుకు ఒక 3-4 నెలల తర్వాత పరీక్షలు పెడతారమ్మా? కారణం ఏంటి? నేర్పించిన పాఠాలు పిల్లలు సరిగా నేర్చుకున్నారా అనే దానికే పరీక్ష. స్కూల్ కాలేజ్ వాళ్ళకి పరీక్ష పెట్టడానికి అధికారం ఉంటే, నా మాటల ప్రకారంగా నా ఆదాము హవ్వ జీవిస్తున్నారా లేదా అని పరీక్ష పెట్టుటకు దేవునికి అధికారం లేదా? ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఎవరి లోకంని సృష్టించారు? దేవుడు. ఎవరు ఆదాము హవ్వ శరీరంని సృష్టించారు? దేవుడు. ఇప్పుడు ఎంతమంది అద్దీంట్లో ఉంటున్నారు? ఒకసారి చెయ్యెత్తి చూపించండి. వెరీ గుడ్. అద్దీంట్లో ఉన్న వ్యక్తి ఆయన షరతులు ప్రకారంగా ఆ ఇంట్లో జీవించలేడు. ఆ ఇంటి యజమాని షరతులు బట్టి ఆ ఇంట్లో ఉండాలి. ఆదాము హవ్వ ఈదెన్ తోటని సృష్టించలేదు, ఈ లోకంని సృష్టించలేదు. వాళ్ళ శరీరాలను కూడా సృష్టించుకోలేదు. జాగ్రత్త వినండి. పేతురు కూడా ఏమంటాడు? 2 పేతురు 1వ అధ్యాయం 13వ వచనంలో, నా గుడారం విడిచిపెట్టి వెళ్ళే సమయము వచ్చి ఉన్నది. గుడారం అంటే మన శరీరం. మనం సృష్టించుకున్నామా? లేదు. ఇప్పుడు దేవునికి ఎక్కువ అధికారం ఉంది ఆదాము హవ్వ మీద. ఆయన ఒకటి కోరుకుంటున్నాడు, నా మాటలు విని నాకు లోబడండి, నా మాటలు విని జీవించండి అన్నప్పుడు దేవుని శత్రు ఎవరమ్మా? సాతాను. ఇప్పుడు సాతానుడు పరలోకంలో దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాడు అనే మాటలు చాలామంది క్రైస్తవులకి తెలుసు. ఈశా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదివితే, ఒక సమయంలో సాతానుడు ప్రధాన దూతగా ఉన్నాడు, గర్వం చేత పడిపోయాడు. దేవునికి విరోధంగా ఆయన యుద్ధం చేయలేడు, దేవునితో యుద్ధం చేసి ఆయన గెలవలేడు, ఆయన శక్తి సరిపోదు. అయితే దేవుణ్ణి మానసికంగా గాయపరచాలి అని అంటే, దేవుని ప్రేమించిన పిల్లలని తప్పుదారిలో తీసుకొని వెళ్తే దేవుని మనసు ఇరిగిపోతుందని ఆయనకు బాగా తెలుసు. అవునా కదా? ఇప్పుడు మన శత్రువులు ఉన్నారండి, వాళ్ళు మనతో యుద్ధం చేయలేరు అనుకుందాం. మన పిల్లలను గాయపరుస్తే మనకి దుఃఖం కలగదు, బాధ కలగదు? బాధ కలుగుతుంది. సో సాతానుడు ఏం చేసిండు? డైరెక్ట్గా దేవునితో యుద్ధము చేయలేడు, కానీ దేవునికి దుఃఖం కలిగించే పని చేశాడు. ఏంటి? ఏ పండు తినొద్దన్నాడో దేవుడు ఆ పండు తినిపించాడు. ఇప్పుడు మన దేవుళ్ళు ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఒకసారి తీయండి, హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. బైబిల్స్ని అండర్లైన్ చేసుకోండి. అగ్ని బలమును చెల్లార్చెను, ఖడ్గదారును తప్పించుకొనని, బలహీనులుగా ఉండి బలపరచబడి, బలహీనులుగా ఉండి బలపరచబడి. యుద్ధంలో పరాక్రమశాలి. చాలు బ్రదర్. బలహీనులుగా ఉండి బలపరచబడిరి అని అంటే, మన దేవుళ్ళు ఉన్న గొప్ప విషయం ఏంటంటే, మనం ఎక్కడ ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏది మన బలహీనతనో దాన్ని బలంగా మార్చగలుగుతాడు. ఇప్పుడు మా యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు కడబడి ఆదాం. ఉందా లేఖనంలో? అది కూడా చదివిస్తాను, ఒకసారి దిగండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. అలాగే ఒకరు లూకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనంతో కూడా సిద్ధంగా ఉండండి.
కడబడి ఆదాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు కడబడి ఆదాం అని ఉంది. ఆదాంకి యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న పోలికలు ఏంటి? పోలిక ఏంటంటే ఇద్దరు జన్మంలో మనిషి పాత్ర అనేది లేదు. అందుకే ఆదాంని కూడా లేఖనము దేవుని కుమారుడు అనే మాట వాడి వర్ణిస్తున్నది. ఎక్కడుంది అది? లూకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనం చదవండి. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి, చదవండి. లూకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనం చదవండి. కేనాను ఎనోషునకును, ఎనోషు షేతునకును, షేతు ఆదాముకును, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడ దేవుడు మనల్ని గెలిపిస్తాడని అన్నాను కదా. మొదటి ఆదాము ఒక్క చెట్టు దగ్గర, మ్రాను దగ్గర అవిధేయత చూపిస్తున్నాడు. ఆ మ్రాను ఎలా కనిపిస్తున్నది? ఆయనకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. నేత్రాశ, శరీరాశ, జీవటంబంకి ఆయన పడిపోతున్నాడు. కడబడి ఆదాము ఈ లోకంకి రావాలి. ఇంకొక చెట్టు దగ్గర అది ఏం ఆకర్షణీయంగా లేకపోయినా సరే, అది భయంకరంగా కనిపించినా సరే, అక్కడ విధేయత చూపించి రక్షణ ప్రణాళికని పూర్తి చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగుందమ్మా ఆ మ్రాను? ఆ సిల్వ ఎలాగుంది? మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. భయంకరంగా ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా గెత్సెమనీ తోటలు చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి వీలైతే ఈ పాత్ర నువ్వు తీసివేసే, అయినా సరే నీ చిత్తమే జరుగును గాక. ఇంకొక మ్రానండి, ఒక మ్రాను వలన పాపం వచ్చిందంటే మరి ఇంకొక మ్రాను చేత రక్షణ రావాలి. ఒక మ్రాను దగ్గర మొదటి ఆదాము పాపంలో పడిపోతున్నాడంటే ఇంకొక మ్రాను దగ్గర కడబడి ఆదాం ఏం చూపించాలి? విధేయత చూపించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆయన విధేయత చూపించాలి, అక్కడ ప్రాణదానం చేయాలి అని అంటే శరీరధారి అయి ఈ లోకంకి రాకుండా ఉంటే వీలు కాదు. శరీరధారి అయి రావాలి అంటే జన్మించాలి. సో క్రిస్మస్ ఏం సూచిస్తుంది అని అంటే ఆ సిలువ వైపు ప్రభువారు వేసిన మొదటి అడుగు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా జస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తే రక్షణ వచ్చేస్తుందా? మనకి రాదు. ఆ లోక రక్షకుడు రావాలి, పవిత్రమైన జీవితం జీవించాలి, ఆ సిల్వ దగ్గర విధేయత చూపించాలి, భయంకరమైన పరిస్థితిలో రక్షణ ప్రణాళికని పూర్తి చేయాలి, సిల్వలో 6వ మాట పలకాలి, సమాప్తమయ్యేను అని. దాని తర్వాతనే ఆయన లోకయాత్ర వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశమైన సాధించినట్టు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? జన్మిస్తే రక్షణ రాదు, కానీ ఈ జన్మము ఆ సిల్వ యాత్ర వైపు ప్రభువారు తీసుకున్న మొదటి అడుగు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి జన్మం గురించి 2 సువార్తల్లోనే ఉంది, కానీ మత్తయి సువార్త, లూకా సువార్త, సిల్వ మరణం గురించి 4 సువార్తల్లో ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యేసుక్రీస్తు ప్రభువారి పేరు దాటి వెళ్ళే అవసరం లేదమ్మా. క్రిస్మస్ సందేశం ఏంటో అనేది తెలుసుకోవడానికి. ఒక రక్షకుడు వచ్చిండు అని అంటే రక్షకుడు ఎందుకు వచ్చిండు అనేది మనం ప్రశ్న వేసుకుంటే మనం పాపం అనే భయంకరమైన సమస్యలో చిక్కుకొని ఉన్నాం. కాబట్టి ఆదాము అవ్వ పోలికలతోనే అందరు కూడా పుడతారు అని బైబిల్ సెలవిస్తున్నది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తుంది? అందరు కూడా పాపులే. అమ్మా, మనం అందరం స్కూల్కి పోతాం, అది పోతాం, ఇక్కడ పోతాం. తల్లిదండ్రులు మనకు అన్ని మంచి పాఠాలే నేర్పిస్తారు, కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాం, మిమ్మల్ని మీరు జవాబు ఇవ్వండి. చిన్నప్పుడు ఎవరైనా మనకి ఎట్లా అబద్ధం మాట్లాడాలి నేర్పించారమ్మా? ఎవరైనా నేర్పిస్తారా? ఎవరు నేర్పించారు? ఎక్కడి నుంచి వస్తుంది అది? మనం అందరం ఆదామవ సంతానం కాబట్టి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? నికోదేము, నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం నువ్వు చేరవు. అంతకీ ఆయన పరిసయ్యుడు, నీతిమంతుడు సామాజికంగా గమనిస్తే, కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన కొత్త జన్మం పొందకుండా ఉంటే ఆయన పరలోకము చేరడు. జాగ్రత్తగా వినండి, నేను మీకు కొంచెం నవ్వొచ్చే కథ చెప్తాను. ఒక అబ్బాయి స్కూల్లో చదువుకుంటున్నాడు, మంచి మార్కులు పొందుతున్నాడు, కానీ ఆయన నోటి నుంచి ఎలక్ట్రిసిటీ అనే పదము